7,000 సంవత్సరాల క్రితమే అగ్రికల్చర్ నేర్చుకున్నాం. కొత్త కొత్త పద్ధతులు ఎన్నో కనిపెట్టాం. ఇప్పుడున్న లేటెస్ట్ పద్ధతి వర్టికల్ ఫార్మింగ్. ఈ వర్టికల్ ఫార్మింగ్తో మనకు రోజు కావాల్సిన కూరగాయలు సులువుగా పండించుకోవచ్చు. ఇందులో 3 మెథడ్స్ ఉన్నాయి: హైడ్రోపానిక్స్, అక్వాపానిక్స్, ఏరోపానిక్స్. సింపుల్గా చెప్పాలంటే హైడ్రోపానిక్స్ అంటే సాయిల్ అవసరం లేకుండా క్యాప్సూల్స్లో, గ్రేవెల్లో, న్యూట్రిషన్ వాటర్లో పెంచడం. ఆక్వాపానిక్స్ అంటే స్నేల్స్, ఫిష్, ప్రాన్స్ లాంటివి పెంచుతూ వాటి మధ్యలో మొక్కలను పెంచడం. ఇక ఏరోపానిక్స్ ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి అక్కడ మిస్ట్ లాంటివి వాడుతూ పెంచడం. ఈ 3 పద్ధతులు మంచివే. అయితే ఇందులో హైడ్రోపానిక్స్ పద్ధతి సులువైంది. దీనికి ఎకరాల భూమి అవసరం లేదు. మీ టెర్రస్ మీద, బాల్కనీలో, పార్కింగ్ ఏరియాలో ఎక్కడ కావాలంటే అక్కడ ఈజీగా పండించుకోవచ్చు. సాయిల్ అవసరం లేదు. బయట పొలంలో 100 లీటర్ల నీళ్లు కావాల్సి వస్తే ఇక్కడ 5 లీటర్ల నీళ్ళు ఉంటే చాలు. పెస్టిసైడ్స్ వాడకుండా హెల్దీగా ఉండే కూరగాయలు మన ఇంట్లో పండించుకోవచ్చు. వర్టికల్ ఫార్మింగ్ గురించి ఒకసారి గూగుల్ చేయండి. ఇలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి. వాళ్ళు చిన్న చిన్న కిట్స్ అమ్ముతారు. ఒక చిన్న కిట్ కొనుక్కొని మీ బాల్కనీలో 4 మొక్కలు పెంచండి. మీకే అర్థమైపోతుంది. దాని తర్వాత మీ మేడ మీద మొత్తం పెట్టేయచ్చు. ఇంటికి సరిపడా హెల్దీ కూరగాయలు రెడీ. ఈ పద్ధతి వాడితే 2 ఎకరాల్లో పండించే కూరగాయలని మీరు 200 గజాల్లో పండించవచ్చు. ఈ రోజుల్లో బయట వెజిటబుల్స్ కొనాలంటే భయం వేస్తుంది. అన్నీ ఇంజెక్టెడ్వే. రోజుకి జనాభా పెరుగుతుంది. రాబోయే 25 ఏళ్లలో ఇప్పుడున్న కల్టివేషన్ 70% పెరిగితే కానీ ఫ్యూచర్లో మనకి ఫుడ్ దొరుకుతుంది. రోజు పెరుగుతున్న జనాభా 250 బేబీస్ పర్ మినిట్. ప్రతిరోజు 4 లక్షల మంది పిల్లలు పుడుతున్నారు. సంవత్సరానికి 140 మిలియన్. ఈ లెక్కన 2 డికేడ్స్లో 10 బిలియన్ పాపులేషన్ అయిపోయి ప్రపంచం మొత్తం కిక్కిరిసిన ట్రైన్లా తయారవుద్ది. అంతమందికి ఫుడ్ సప్లై ఎక్కడి నుంచి వస్తుంది? బిలియన్స్ ఆఫ్ పీపుల్ అపార్ట్మెంట్లో గబ్బిలాల్లా ఏలాడుతూ కనిపిస్తారు మనకి. ఎక్కడి నుంచి తెస్తాం ఫుడ్? మీకు పుట్టే ప్రతి బిడ్డ సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వాలంటే ఒక్కొక్కరికి 1 ఎకరం కావాలి. ఎక్కడ దొరుకుద్ది? ఎకరం కొని ఆ తర్వాత కొడుకుని కనాలి. ఇది జరుగుతుందా? జరగదు. ఇండియాలో 80 మిలియన్ హెక్టార్స్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. అమెరికా కంటే, చైనా కంటే ఎక్కువ మంది. అయినా అది మనకు సరిపోదు. ఒక పక్క రైతులు చచ్చిపోతుంటే అగ్రికల్చర్ ఎలా పెరుగుతుంది? అందుకే మనమే రైతులా మారిపోవాలి. మన కిచెన్ పక్కనే కూరగాయలు పెరగాలి. ప్రతి ఇంట్లో రైతు పుట్టాల్సిన టైం దగ్గర పడింది. ఇంటింటా వ్యవసాయం రావాలి. ఎవడి కూరగాయలు ఆడే పండించుకోవాలి. అయితే ప్రభుత్వమే ఈ వర్టికల్ ఫార్మింగ్ గురించి అవేర్నెస్ తీసుకురావాలి. ఎంత మోటివేట్ చేసినా ఒక రైతు ఇలాంటివి మొదలు పెట్టలేడు. ఆ ఫార్మింగ్ కిట్లు కొనే స్తోమత కూడా ఉండదు. వ్యవసాయం చేయలేక, కష్టాలు పడలేక ఏ రైతు తన కొడుకు వ్యవసాయం చేయాలని కోరుకోవడం లేదు. అందుకే రైతు కోసం ఎదురు చూడొద్దు. మనమే రైతులుగా మారదాం. ప్రభుత్వమే ముందడుగు వేయాలి. ప్రతి విలేజ్లో వర్టికల్ ఫార్మింగ్ మొదలుపెట్టాలి. ఇప్పుడు మన రైతులు పండించేవి మనకి భవిష్యత్తులో సరిపోవు. ప్రతి ఊర్లో ప్రభుత్వమే పెద్ద పెద్ద షెడ్లు వేసి అందులో ఈ వర్టికల్ ఫార్మింగ్ చేయాలి.
ఏ ఊరికి కావాల్సినవి ఆ ఊరిలోనే పండేలా ప్లాన్ చేయాలి. అది ఇప్పటి నుండి మొదలు పెడితేనే 25 ఏళ్ల తర్వాత మన అవసరాలు తీరుతాయి. లేదంటే మన పిల్లలకి తిండి కూడా దొరకదు. వర్టికల్ ఫార్మింగ్ వల్ల 75% ల్యాండ్ ఫ్రీ అవుతుంది. దాంట్లో వరి, గోధుమ, రాగి, బార్లీ, కినోవా, మొక్కజొన్న, వేరుశనగ అలా ఎన్నో పండించవచ్చు. భవిష్యత్తులో 70% అగ్రికల్చర్ పెరగాలంటే ఇదే మంచి మార్గం. ఈ పద్ధతి వల్ల ప్రతి ఊర్లో చాలామంది రైతులకి ఉపాధి కూడా దొరుకుతుంది. ప్రభుత్వం దీన్ని గమనించి సీరియస్గా తీసుకోవాలని కోరుతున్నారు. వ్యవసాయం రైతులే చేయాలా? ఏం గవర్నమెంట్ చేయకూడదా? దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ ద గవర్నమెంట్ టు ఎంటర్ ఇన్ టు అగ్రికల్చర్. నాయకులంతా తలపాగాలు చుట్టి రైతన్నల్లా మారాలి. జై హింద్.